సో సంక్షేమ హాస్టళ్లలో నిరుపేద విద్యార్థులు కావడము, తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏం వసతులు లేవు, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి అనేక ఘటనలు అయితే మన దృష్టికి వచ్చినాయి. ముఖ్యంగా చూస్తే నాణ్యమైన భోజనం ఉండదు అక్కడ, తర్వాత వాళ్ళకు వసతి సౌకర్యాలు ఏముండయి, తర్వాత అర్ధరాత్రి వేళ వారికి ఏమైనా జరిగినా కూడా వెంటనే చెప్పుకోవడానికి ఉండదు. ఎందుకంటే తల్లిదండ్రులు సరే నిరుపేదల్లో పుట్టడం వాళ్ళ శాపంగా మారి వాళ్ళ పిల్లలను మరి వాళ్ళ ఊర్లో వాళ్ళ గ్రామాల్లో ఉంటే మరి అక్కడ వాళ్ళు చెడిపోతారు, చదువుకోలేరు. కాబట్టి అక్కడే ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిన హాస్టల్లో పెడితే ఖచ్చితంగా కూడా చదువుకుంటారు, తర్వాత వారి సంరక్షణలో ఉంటారు అని చెప్పేసి ఉన్నారు. అంటే వీళ్ళ తల్లిదండ్రుల పాత్రను అక్కడ వార్డెన్కి అప్పచెప్తారు. కానీ వార్డెన్ ఏం చేస్తున్నారు, వాళ్ళు అక్కడ హాస్టల్లో ఉండరు. వాళ్ళు కేవలం ఎప్పుడో తూతూ మంత్రంగా వచ్చిపోతారు. అక్కడ ఉండబడే వాచ్మెన్లకు, లేకపోతే అక్కడ ఉండబడే వంట మనుషులకు, అక్కడ ఉండబడే ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పచెప్పిపోతారు. అంటే అర్ధరాత్రి వేళ పిల్లలకి ఏమైనా జరిగినా కూడా అక్కడ వాళ్ళు అందుబాటులో ఉండరు. కానీ ఇవంతా కూడా ప్రభుత్వం మేము అన్ని రకాల కూడా వాళ్ళకి జీతాలు ఇస్తూ ఉంది, తర్వాత మెయింటెనెన్స్ ఉంటుంది, తర్వాత ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నా కూడా నేను ముఖ్యంగా వరంగల్ జిల్లా సంబంధించి చూస్తే మనతో మాట్లాడడానికి, ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి మార్త నాగరాజు విద్యార్థి నాయకుడు ఉన్నాడు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి నాగరాజు, అంటే ఏం సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి, ఎలాంటి సమస్యలు మీరు చూసి వెళ్ళారు? నమస్తే సార్, ఫస్ట్ అందరికీ నమస్కారం సార్. ఓకే చెప్పండి. ప్రజెంట్ చూసుకుంటే నల్లబెల్లి మండలంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయి సార్. ఓకే. అక్కడ వచ్చేసి వాచ్మెన్ ఉండడు, వార్డెన్ సార్ కూడా టైంకు రాకపోవడం, పిల్లగాళ్ళకి ఇబ్బంది ఉండడం. ఓకే. అంటే నైట్ పూట అయ్యేవాళ్ళు అయినా కూడా చెప్పుకోవడానికి కూడా వార్డెన్ సార్ అక్కడ అందుబాటులో ఉండడు. ఓకే. అక్కడ ఉన్న వంట మనుషులు కూడా సరిగా పిల్లగాళ్ళను పట్టించుకోరు. ఓకే. ఇది ఒక్కటే కాదు, నర్సంపేట లో ఉన్న బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, అన్ని హాస్టల్కి సంబంధించి కూడా ఇదే సమస్యలు ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రభుత్వం మారినా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం అయినా హాస్టల్ పైన శ్రద్ధ చూపి హాస్టల్ ఉన్న సమస్యలను పరిష్కరిస్తారా ఏమో అన్నట్టు ఉంది సార్. అంటే ఈ సమస్యను మీరు ఏమన్నా విద్యాశాఖ అధికారులకు కానీ, ఆ సమస్య సంబంధించినటువంటి వార్డెన్ కానీ, తర్వాత అక్కడ ఉండబడే జిల్లాధికారులకు కానీ ఏమైనా తీసుకుపోయినా? తీసుకెళ్ళాను సార్. ఆల్రెడీ కలెక్టర్ కూడా వినతి పత్రాలు ఇచ్చినాం సార్. హాస్టల్ ఉన్న సమస్యల పైన కలెక్టర్ కూడా వినతి పత్రాలు ఇచ్చినాం. మన స్థానిక ఉన్న నర్సంపేటలో మన డిఓ గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చాం సార్. ఏమంటున్నారు వాళ్ళు? మేము చూస్తాం అంటున్నారు, కానీ ఇప్పటి వరకు ఏ హాస్టల్లో కూడా సర్వే చేయలేదు. ఉన్నత అధికారులు ఏ హాస్టల్కు వెళ్ళి కూడా సర్వే చేయలేదు ఇప్పటి వరకు. ఓకే. కారణం ఏమేమి ఉండొచ్చు? కారణం వచ్చేసి అధికారులే సార్. అదే, అంటే అధికారులు అక్కడ ఉండబడే వార్డెన్ మరి స్థానికంగా ఉండాలనేది కూడా ఒకటి ఉంది కదా, మరి స్థానికంగా వార్డెన్ ఎందుకు ఉండలేరు? మీరు అడిగిలేమన్నా, వార్డెన్ అడిగిన ఎప్పుడన్నా? అడిగినాము. మాకు చిన్న పని ఉండి మేము బయటకు వెళ్ళిపోయినాం, మేము వచ్చినాం, మేము వెళ్ళిపోయినాం అనే మాటలే చెప్తున్నారు. కానీ స్థానికంగా అక్కడ ఉండి పిల్లగాళ్ళ బాగోగులు చూసుకునే పరిస్థితి లేదు సార్. ఓకే. సో ఇది ఎప్పుడంటే వాళ్ళ ఇష్ట టైమింగ్, వాళ్ళకి ఎప్పుడు రావద్దంటే అప్పుడే హాస్టల్కి వస్తున్నారు, ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడే వెళ్ళిపోతున్నారు. ఓకే. అంటే ఇప్పుడు మెనూ ప్రకారం ప్రభుత్వము విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఒక మెనూ అనేది కూడా ఏర్పాటు చేసింది. సో ఆ మెనూ ప్రకారం నిజంగా మరి వీళ్ళకు ఆహారం అందుతుందా సార్? ఇంకోటి ఏంటంటే నర్సంపేటలో ఉన్నటువంటి 6 మండలాల్లో ఉన్నటువంటి హాస్టళ్లలో మెనూ ప్రకారం భోజనం పెట్టట్లేదు సార్. ఓకే. అంటే విద్యార్థులను ఈ విషయం అడుగు చెప్తారా వాళ్ళు? చెప్తారు సార్. ఇప్పుడు మీరు ఏ హాస్టల్కి వెళ్ళినా మీ దృష్టికి అయితే తీసుకెళ్తారు సార్ వాళ్ళు. ఓకే. మా విద్యార్థి సంఘం పరంగా ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా ఉన్నతాధికారులు ఈ సమస్యల పైన స్పందన అనేది లేదు. ఓకే. ఏదో తుతు మంత్రంగా మీద సర్వేలు తప్ప పూర్తి స్థాయిలో సర్వేలు అనేవి ఇప్పటి వరకు చేయలేదు. ఓకే. సో అంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు హాస్టళ్ళు దాదాపుగా కూడా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి హాస్టళ్ళు దాదాపుగా కూడా అన్ని పాత భవనాల్లో ఉన్నాయి, కొత్త భవనాలు అనేది కొంత తక్కువనే ఉన్నాయి. సో అలాంటి శిథిలావస్థలో చేరిన భవనాలు మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా? అంటే ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి? వచ్చేసి నల్లబెల్లో ఒకటి ఉంది సార్. ఓకే. నల్లబెల్లో వచ్చేసి శిథిలావస్థలో ఉన్న భవనం ఉంది సార్. అందులోనే ఈ హాస్టల్ అనేది నడిపిస్తున్నారు. ఓకే. వచ్చేసి ఇంకోటి సంగం మండలంలో ఉంది సార్. ఓకే. సో అంటే మొత్తానికి ఏంటంటే సంక్షేమ హాస్టల్కు సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా ఆ హాస్టల్ను పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇది నేను స్వయంగా కొన్ని హాస్టల్లో చూడడం జరిగింది. తప్పకుండా కూడా ఈ యొక్క వరంగల్ జిల్లా ఇటు మహబూబాబాద్ జిల్లా కాదు, దాదాపుగా అనేక సంబంధించిన ఏవైతే మాకు చాలా కూడా అనేక సమస్యలు అయితే మా దృష్టికి వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా పిల్లల తల్లిదండ్రులతోటి ఖచ్చితంగా హాస్టల్లో పోతాము, పరిశీలన అందరి టీవీ ఖచ్చితంగా చేస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించండి. నూతన ప్రభుత్వంగా ఈరోజు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన పాలకులు కూడా పట్టించుకోవాలి.
ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత కొత్త అంటే ప్రతి ఒక్కరికి ఒక న్యాయం జరుగుతుందనే ఒక ఆలోచన వచ్చింది. సో ఆ ఆలోచన వచ్చింది కాబట్టి సంబంధించినటువంటి మంత్రులు, ఆ శాఖకు సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో ఇప్పటికైనా మేల్కొనండి. లక్షల్లో జీతాలు తీసుకునే జీతానికి మీరు సరిగ్గా పనిచేయండి. అలా ఉండే ఉప్పులు పప్పుల కాంచి కూడా పక్కదారిన పడుతున్నాయి. ఇవన్నీ పూర్తి ఆధారాలతో ఈరోజు అందరి టీవీ మాట్లాడుతుంది. ఖచ్చితంగా కూడా రేపు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క హాస్టల్ని విజిట్ చేస్తాము. ఖచ్చితంగా అక్కడ జరిగేటువంటి తప్పులను ఎండగడతాము. ఓకే సార్, ఇంకొకటి మీ దృష్టికి తీసుకొస్తున్నా సార్. చెప్పండి. మన నల్లబెల్లి మండలంలో మూర్చెక్కలపల్లిలో ఒక హాస్టల్ ఉంది సార్. ఓకే. ఆ హాస్టల్లో వచ్చేసి ఆ వార్డెన్ మరి సక్రమంగా ఉన్నాడో లేడో, ఉపాధ్యాయులు ఉన్నారో లేరో కానీ ఆ బియ్యం వచ్చేసి బయటికి అంటే హాస్టల్ కి వచ్చిన బియ్యం అనేవి బయటికి వెళ్ళిపోతున్నాయి. ఓకే. అది కూడా మొన్న అధికారులు వచ్చలు మీదనే సర్వేలు చేసాడు, అట్లా కావద్దు ఇట్లా కావద్దు అని చెప్పి వెళ్ళిపోయారు. ఇక ఓకే. వెళ్ళిపోయినా కూడా మళ్ళీ కంటిన్యూ అవుతుంది సార్. ఓకే. దీనిపైన కూడా మీ టీవీ ఛానల్ ద్వారా నేను విన్నపం తీసుకుంటున్నాను సార్. తప్పకుండా నాగరాజ్, ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో. ఇంకోటి ఏంటంటే ఏమి లేని నిరుపేద కుటుంబం నుంచి వచ్చి మాకు గవర్నమెంట్ నుంచి హాస్టల్స్ ఉన్నాయి, మేము అందులో ఉండి చదువుకుంటామని వచ్చే నిరుపేద కుటుంబం నుంచి వచ్చే విద్యార్థులే సార్. ఓకే. ఎవరో ఉన్న విద్యార్థులు అయితే ఉన్నారు కదా సార్. అవును. వాళ్ళకి కనీసం ఫుడ్ పెట్టలేని స్థితిలో ఈ రోజు హాస్టల్ ఉన్నాయి సార్. ఓకే. అంటే హాస్టళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చి ఆ ఖజానా నుంచి విడుదలయ్యే విడుదలైతేనే ఉన్నాయి. లేనప్పుడు హాస్టల్లో మూసివేస్తారు. కానీ ఇక్కడ హాస్టల్ని ఇక్కడ మూసివేస్తామని కానీ ఏ ప్రభుత్వం అంటే ఇంత ముందున్న ప్రభుత్వం చెప్పలేదు, ఇప్పుడు వస్తున్న కొత్త ప్రభుత్వం కూడా చెప్పలేదు, ఎక్కడ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ అక్కడ ఉండబడే అధికారులు సరిగ్గా పట్టించుకోక వార్డన్లు వాళ్ళు మమ్మల్ని ఎవరు ఏం చేయాలనే ఒకే ఒక ఆలోచనతోటి పిల్లలకు తిండిలో కోత పెడుతున్నారు, సదుపాయాలలో కోత పెడుతున్నారు, సౌకర్యాలలో కోత పెడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా వార్డన్లుగా మేల్కోండి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే నిర్లక్ష్యానికి గురి చేస్తున్నటువంటి వార్డుల పైన మాత్రం చర్యలు తీసుకునే వరకు మాత్రం అందరి టీవీ ఎవరినైతే వదిలిపెట్టదు. ఖచ్చితంగా విద్యార్థి సంఘం నాయకులతోటి, విద్యార్థులతోటి, వారి తల్లిదండ్రులతోటి ఖచ్చితంగా కూడా ఆ యొక్క హాస్టల్ని అయితే చూడడం జరుగుతుంది. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారికి, ఆ సంబంధించిన జిల్లా కలెక్టర్ గారికి, తర్వాత బాధ్యులైన మంత్రుల దృష్టి మాత్రం తీసుకుపోయే వద్ద మాత్రం అందరి టీవీ వదిలిపెట్టదు. థ్యాంక్ యూ నాగరాజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. సో మొత్తానికైతే సంక్షేమ హాస్టళ్లలో సంక్షేమం కరువైంది. పేరుకే సంక్షేమ హాస్టళ్ళు, ఆశ్రమ పాఠశాలలు ఇవి చాలా ఉన్నాయి. పేరుకు ఈరోజు మోడల్ స్కూల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే మోడల్ స్కూళ్ళల్లో సక్రమంగా పనిచేస్తూ ముందుకు పోయి ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే హాస్టళ్ళు ఉన్నాయి, ఆ యొక్క పాఠశాలలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని హాస్టళ్ళ వార్డెన్లు కక్కుర్తి పడి అక్కడ ఉండబడే ఏది వదిలిపెట్టట్లే. అర్ధరాత్రి అయిందంటే వాళ్ళు ఇప్పటికీ కొంత హాస్టల్లో మద్యం సేవించకుండా ఉన్నాయి. అవన్నీ ఆధారాలతో కూడా ఖచ్చితంగా అందరి టీవీ ఈరోజు బయట పెడుతుంది. ఇప్పటికైనా మీరు మేల్కోండి. గతంలో ఏం జరిగిందో అవన్నీ కూడా వదిలేయండి. కొత్త ప్రభుత్వం వచ్చింది, అధికారులు కూడా మీరు మేల్కొనాలి. మరి పాత ప్రభుత్వంలో మీరు ఏం చేసిల్లో, ఎవరు చూడలేదో తర్వాత విషయం. కానీ కొత్త ప్రభుత్వంలో ఖచ్చితంగా కూడా మీరు విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏదైతే మీకు జీతం ఇస్తుందో తీసుకునే జీతానికి మీరు ఖచ్చితంగా తలొగ్గి పనిచేయాల్సిందిగా ఈరోజు అందరి టీవీ మొదట మిమ్మల్ని కోరుకుంటా ఉంది. లేని పక్షాన్ని మాత్రం ఖచ్చితంగా నిర్లక్ష్యం చేసి విద్యార్థుల సంక్షేమం పేరుతోటి ఎవరైతే డబ్బులు మింగుతున్నారో, తర్వాత ఎవరైతే విద్యార్థులను పట్టించుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారో, ఎవరైనా వచ్చి మాట్లాడిపోయిన తర్వాత వాళ్ళని బెదిరిస్తున్నారో ఖచ్చితంగా అధికారి పైన చర్య తీసుకున్నారో మాత్రం మేము వదిలిపెట్టే పరిస్థితి లేదు.